గ్రామ పంచాయతీ కార్మికుల బకాయి వేతనాలు ఇవ్వాలని మల్టీపర్పస్ విధానం రద్దు చేయాలని ప్రభుత్వాన్ని అమలు చేయాలని ఈ రోజు రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా సంగారెడ్డి కలెక్టర్ ఆఫీస్ ముందు సిఐటి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. అనంతరం అడిషనల్ కలెక్టర్కి టీపీఓ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా జి సాయిలు మాట్లాడుతూ గ్రామ పంచాయతీ కార్మికులు ఉదయం నుంచి కష్టపడి పనిచేస్తున్నా నేటికి కనీస వేతనం లేదని, గ్రామ పంచాయతీ కార్మికులు అంటే ప్రభుత్వానికి ఇంత చిన్న చూపా అని ప్రశ్నించారు. కార్మికులకు 3 నెలల నుంచి వేతనాలు రాకుండా పస్తులతో గడుపుతున్నా ప్రభుత్వానికి పట్టింపు లేదని ప్రశ్నించారు. ఒకవైపు ముఖ్యమంత్రి 1వ తేదీనే జీతాలు ఇస్తామని ప్రకటించిన 3 నెలల నుంచి దిక్కులేదన్నారు. గ్రామాన్ని అద్దంలా శుభ్రం చేస్తున్న పారిశుద్ధ్య కార్మికుల గురించి ప్రభుత్వానికి పట్టింపు లేదని ప్రశ్నించారు. ఎన్నికల సందర్భంగా వేతనాలు పెంచుతామని, ఇతర సమస్యలు పరిష్కరిస్తామని చెప్పిన మాట కాంగ్రెస్ పెద్దలకు గుర్తు రావడం లేదని అన్నారు. వెంటనే బకాయి వేతనాలు చెల్లించాలని, మల్టీపర్పస్ విధానం రద్దు చేయాలని, ఈఎస్ఐ, పీఎఫ్ ఉద్యోగ భద్రత కల్పించాలని, పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కనీస వేతనం పెంచాలని, ప్రభుత్వ హామీ అమలు కాకుంటే రాష్ట్ర వ్యాప్త ఉద్యమం తప్పదని హెచ్చరించారు. వేతనాలు 2 రోజుల్లో వచ్చే విధంగా ప్రభుత్వం నుంచి ప్రయత్నం చేస్తామని, ఇతర సమస్యలు పరిష్కరిస్తామని, వేతనాల పెంపు విషయం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా నాయకులు యాదగిరి, ప్రవీణ్, శంకర్, యూనియన్ అధ్యక్ష కార్యదర్శులు సత్తయ్య, దశరథ్, నాయకులు పోచయ్య, ఇమానియల్, మహేష్, యాదమ్మ, విజేందర్, రాములు, లక్ష్మీ, నరసింహులు, రాజు, గ్రామ పంచాయతీ కార్మికులు పాల్గొన్నారు. మరి హామీ ఏమైందని చెప్పేసి ఇవాళ గ్రామ పంచాయతీ యూనియన్గా ముఖ్యమంత్రిని అడుగుతా ఉన్నాం. మరి సంబంధిత మంత్రివర్యులు సీతక్కని అడుగుతా ఉన్నాం. ఇవాళ గ్రామాలలో మునుపల్లి మండలము, మాసనపల్లి, కాసారం గ్రామాల్లో 9 నెలల నుంచి జీతాలు రావట్లేదు. అట్లే కొండాపూరు, నాల్కలు, అట్లే కొన్ని గ్రామాలలో 5 నెలల నుంచి వేతనాలు రావట్లేదు. జిల్లా వ్యాప్తంగా 613 గ్రామ పంచాయతీలలో దాదాపు 3000 మందికి 3 నెలల నుంచి వేతనాలు రావట్లేదు. మరి ఇస్తున్న వేతనం కూడా సకాలంలో అందకుంటే మన గ్రామ పంచాయతీ కార్మికుడు ఎట్లా బతకడని చెప్పేసి మేము అడుగుతున్న పరిస్థితి. ఒకవైపు ఏమో ముఖ్యమంత్రి పేపర్లలో, టీవీలలో జూన్ 1వ తారీఖు నాడు జీతాలు వేయాలని చెప్పి చెప్తా ఉన్నారు. అయ్యా ముఖ్యమంత్రి గారు, 1వ తారీఖు కాదు, ఈరోజు 12వ తారీఖు సంగారెడ్డి జిల్లాలో 3 నెలలు, 5 నెలలు, 9 నెలల నుంచి జీతాలు రాకుంటే మీ మాటకి ఏమైనా వాల్యూ ఉందా అని చెప్పేసి నేను ముఖ్యమంత్రిని ప్రశ్నిస్తా ఉన్నాను. జిల్లా అధికారులను ప్రశ్నిస్తూ ఉన్నాను. ఇవాళ గ్రామ పంచాయతీ కార్మికుడు పారిశుద్ధ్య పనులు చేస్తూ ఉన్నారు. సబ్బులు ఇవ్వాలి, బెల్లం ఇవ్వాలి, నూనెలు ఇవ్వాలి, యూనిఫార్మ్ ఇవ్వాలి. ఈపీఓ ఏం చేస్తూ ఉన్నారు, ఎంపీడీఓలు ఏం చేస్తూ ఉన్నారు, డిఎల్పీఓలు ఏం చేస్తూ ఉన్నారు, గ్రామ పంచాయతీ సెక్రటరీలు ఏం చేస్తూ ఉన్నారు, నిద్రపోతున్నారని నేను అడుగుతా ఉన్నాను. అందుకే ప్రభుత్వం నుంచి రావాల్సిన సౌకర్యాలు ఇవాళ వెంటనే అమలు చేయాలి. ప్రభుత్వం ఇచ్చిన హామీని అమలు చేయాలి. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కనీస వేతనము 26,000 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాను. మొన్ననే ముఖ్యమంత్రి కనీస వేతనాలు పెంచుతున్నామని చెప్పేసి 3 జోన్లుగా ప్రకటించారు. మరి రాష్ట్రంలో 70,000 మంది గ్రామ పంచాయతీ కార్మికులు 12,000 గ్రామ పంచాయతీల్లో పనిచేస్తూ అద్దంలాగా తయారు చేస్తే మీకు అవార్డులు తీసుకుంటున్నారు. వీళ్ళ వేతనాలు పెంచాలని చెప్పేసి సోయి ముఖ్యమంత్రికి లేదా అని చెప్పేసి నేను అడుగుతున్నా. అందుకే ఇప్పటికైనా గ్రామ పంచాయతీ కార్మికులకు ఇచ్చిన హామీని అమలు చేయాలి. మల్టీపర్పస్ విధానం రద్దు చేయాలి. ఈఎస్ఐ, పీఎఫ్ అమలు చేయాలి. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కనీస వేతనం ఇవ్వాలి. ఇప్పుడు ఏదైతే బకాయి వేతనాలు ఉన్నాయో వెంటనే ఇవ్వాలి. లేనట్టయితే రాబోయేది వర్షాకాలం. మీరు గుర్తుపెట్టుకోండి, మొత్తం 70,000 మంది సిబ్బంది, సంగారెడ్డి జిల్లాలో ఉన్న 3,000 మంది సిబ్బంది ఎక్కడికక్కడ పనులు చేస్తాం, కూర్చుంటాం. ఈ జిల్లాలో, ఈ గ్రామాల్లో ఉన్న వాసన ముఖ్యమంత్రి ఛాంబర్ కలిగే పద్ధతిలో రేపు రాబోయే కాలంలో పోరాటం చేస్తాం. ఇప్పటికైనా ప్రభుత్వ హామీని అమలు చేయాలి, సౌకర్యాలు ఇవ్వాలి. లేనట్టయితే ఇంకా ఈ పోరాటాన్ని ఉధృతం చేస్తామని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం. కార్మికుల బకాయి వేతనాలు చెల్లించాలని, ప్రభుత్వం గ్రామ పంచాయతీ కార్మికులకు ఇచ్చిన హామీని అమలు చేయాలని చెప్పేసి, మల్టీపర్పస్ విధానం రద్దు చేయాలని, ఈఎస్ఐ, పీఎఫ్ ఉద్యోగ భద్రత కల్పించాలని చెప్పేసి సిఐటియు గ్రామ పంచాయతీ యూనియన్ ఆధ్వర్యంలో ఇవాళ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా అన్ని జిల్లా కలెక్టర్ ఆఫీసుల ముందు ధర్నా చేస్తూ ఉన్నాం. ఈ ప్రభుత్వము వెంటనే గ్రామ పంచాయతీ కార్మికులకు ఇచ్చిన హామీని అమలు చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. గ్రామ పంచాయతీ కార్మికులు గ్రామాలలో ఇవాళ మల్టీపర్పస్ విధానం పేరుతోని అనేక ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది. వేతనాలు ఇవ్వాలని చెప్పేసి, సౌకర్యాలు కల్పించాలని చెప్పేసి, పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచాలని చెప్పేసి గ్రామ పంచాయతీ యూనియన్ సిఐటి ఆధ్వర్యంలో గత 10 సంవత్సరాల క్రితము హైదరాబాద్కి వెళ్ళి పెద్ద ఎత్తున పోరాటం చేస్తే మరి కుక్కకు బొక్కేసినట్టు 9,500 రూపాయలు వేతనం ఇస్తూ ఉన్నారు. ఈ 9,500 వేతనం సరిపోదు. మేము అధికారులకు వస్తే 18,000 రూపాయలు కనీస